రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో అక్రమ మట్టి రవాణా జోరుగా సాగుతోంది. అనుపురం, కొండముంచి గ్రామాల్లో యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. జేసీబీలతో మట్టి తవ్వకాలు జరిపి సుమారు 25 టిప్పర్లతో తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు స్పాట్ కు వెళ్లి 3 టిప్పర్లు హిటాచీని సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆర్డీఓ రాధాబాయ్ తెలిపారు. వేములవాడ ప్రాంతంలో మట్టి, ఇసుక తీయడానికి ఎలాంటి అనుమతులు లేవని, ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు కూడా ఇలాంటి అనుమతులు ఇవ్వడం లేదని తెలిపారు ఆర్డీఓ రాధాబాయ్. ఏమని ఫోన్ వచ్చిందంటే అనుపురం సర్వే నెంబర్ 8 లో ఇల్లీగల్ గా ఒక నియర్ అబౌట్ 25 టిప్పర్స్ 4 హిటాచీలు 4 జేసీబీలు పెట్టేసి మొత్తం ఇల్లీగల్ కొడుతున్నారని మనకు వచ్చింది. కానీ దాని మీద ఏం చేశారంటే ఫ్లెక్సీలు పెట్టారు. ఇంద్రమ్మ ఇండ్ల కోసం ఫ్లెక్సీస్ పెట్టారు. అది నేను అండ్ పోలీసు వాళ్ళు మొత్తం రైడ్ చేసిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అంటే కొన్ని ఇండ్ల అంటే ఇంద్రమ్మ ఇండ్లకు అవి వెళ్ళట్లేదు. ఇంద్రమ్మ ఇండ్లం కూడా మనం ఎలాంటి పర్మిషన్స్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మట్టి తీసుకోవడానికి మనం పర్మిషన్స్ ఇస్తున్నాము, యాక్చువల్గా మొరంకి ఇస్తున్నాము, శాండ్కి ఇస్తున్నాము, కానీ దాంట్లో ఎలాంటి పర్మిషన్స్ లేవు. కానీ టోటల్గా అక్కడ నుంచి మడ్ అనేది గ్రావెల్ అనేది ఇల్లీగల్గా బిజినెస్ కోసం అని తీసుకువెళ్తున్నారు. సో నేను ఏం చేశాము అనంటే 2 ట్రాక్టర్లు, ఒక హిటాచీ అండ్ 3 టిప్పర్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశాం. అది ఇంకా పేపర్స్ తెలియలేదు అండ్ డ్రైవర్స్ కూడా చెప్పట్లేదు, అడిగినా కూడా చెప్పలేదు. హైదరాబాద్ మహానగరంలో కల్తీ కల్లు